నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సీత అగ్నిప్రవేశ ఘట్టం హృదయ విదారకం, దారుణం. అలాంటి పని చేయమని రాముడు ఎలా అనగలిగాడు? ఇది ధర్మమా? సీతను రాముడు శంకించటం న్యాయమా? నిజమే, సీతమ్మ అగ్నిప్రవేశం హృదయ విదారకమైన ఘట్టమే. కానీ అందులో రామునికి కానీ రాముని ధర్మానికి కానీ ఏ లోటు రాలేదు, రాదు కూడా. రాముడు ఏనాడైనా సరే ఏదైనా పని చేసేసిన తర్వాత దానిని ధర్మమని సమర్థించుకోడు. పూర్తిగా ఇది ధర్మం అని సూక్ష్మంగా పరిశీలించి నిర్ధారించాకే ఆచరిస్తాడు. అందుకే ఆయన ధర్మ విగ్రహుడు. సీతను రాముడు శంకించలేదు. ధార్మికంగానే రాముని ప్రవర్తనను దర్శించవచ్చు. రావణవధానంతరం రామ ఆజ్ఞపై అంతఃపుర స్త్రీలు అలంకరించి తెచ్చిన సీతమ్మను చూసిన రామునకు మహదానందం కలిగింది. రాముడు సీతాపతి మాత్రమే కాదు, రాజ్యపాలన చేసే రాజు కూడా. ఏ విషయాన్ని లోకం ఎలా గ్రహిస్తుందో ఊహించగలిగే జ్ఞానం కలవాడు. తన ధర్మం తనకు తెలిస్తే చాలదు, లోకానికి కూడా తెలియాలి. లోకం తప్పుగా గ్రహించకూడదు. రాజైన తాను, మహారాణి కూడా నిష్కళంక చరిత్రలు అని ప్రజలకు ప్రత్యక్షంగా తెలియాలి. రాజ్యపాలన వేరు, వ్యక్తిగత జీవితం వేరు అనే కాలం కాదది. నిష్కళంక చరిత్ర కలిగిన పాలకులే రాజులు. ఆజన్మ శుద్ధానాం, జన్మించిన దగ్గర నుండి శుద్ధులు రఘువంశరాజులు అని కాళిదాసు అభివర్ణించాడు. అందుకు తగ్గట్లుగానే ప్రవర్తించాడు రాముడు. అతి సామాన్య మానవుడు, చివరకు రామాయణ ముఖమెరుగని దుశ్శీలుడు కూడా రాముడు ఇక్కడ అధర్మం చేశాడు అని అనగలిగినప్పుడు ఆ సందేహం సర్వశాస్త్రవేత్త అయిన మహర్షి ఊహించలేడా? మరి ఆయన ఏ విధంగా అక్కడ విషయాన్ని వివరించాడో ఏకాగ్రంగా పరిశీలించాలి. సీతాదేవిని చూడగానే రాముడు తన హర్షాన్ని లోపల దాచుకుని గాంభీర్యం ప్రకటిస్తూ, నేత్రరోగికి దీపం వలె నీవు నాకు ప్రతికూలురాలివి. పౌరుష ధర్మానుసారం యుద్ధం చేసి శత్రు సంహారం చేసి నిన్ను విముక్తురాల్ని చేశాను. ఇంక నీ ఇష్టానుసారం వెళ్ళు. లక్ష్మణుడైనా భరతుడైనా నీకిచ్చవచ్చినట్లుగా వెళ్ళు అని అన్నాడు. ఇందులో హృదయానికి శల్యాలయ గుచ్చుకునే తీవ్రత ఉంది. అయితే రావణుడు అపహరించడానికి రాకముందు మారీచవధకు రాముడు వెళ్ళిన సందర్భంలో లక్ష్మణుని శంకిస్తూ సీత మాట్లాడిన మాటలు ఎంత తీవ్రమైనవే. ఆ తీవ్రత, అప్పుడు లక్ష్మణుడు పడ్డ బాధ సీతకు తెలియాలని కూడా రామసంకల్పం. నువ్వు భరతుడు కలిసి మాయతో నన్ను పొందాలని చూస్తున్నారు, అందుకే రాముని ఆర్తనాదం విని కూడా నీవు కదలడం లేదు అని ఆనాడు సీత అన్నమాట. లక్ష్మణుడు ఎంత చెప్పినా వినకుండా తొందరపడటం వల్ల ఇన్ని ఆపదలు ఎదుర్కొనవలసి వచ్చినందుకు కూడా కొంత కోపం రావడం మానవ స్వభావం. ఇక్కడ మానవ స్వభావం, మానవ ధర్మం, ప్రధానంగా రాజధర్మం కలగలిసి కనిపిస్తాయి. అంతేకాని సీతను అగ్నిలో ప్రవేశించమని రాముడు అనలేదు. అప్పుడు సీత తనంత తానుగా అగ్నిలో ప్రవేశించేందుకు ఉద్యుక్తురాలైంది. ఆ సమయంలో రాముడు దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్పవ్యాకుల లోచనః. రాముడు కూడా హృదయంలో సీత పట్ల ప్రేమ విశ్వాసాలున్నవాడే, కానీ ధర్మాత్ముడు కనుక నీళ్లు నిండిన కళ్ళతో ముఖాన్ని ప్రక్కకు తిప్పుకున్నాడు. ఆ ఘట్టం శ్రీరామునికి హృదయం విదారకంగా ఉంది. ఆ సందర్భంలో దేవతలంతా రాముని వద్దకు వచ్చారు. ఉపేక్షసే కథం సీతాం పతంతీం హవ్యవాహనే. లోకేశ్వరుడవు జ్ఞానవేత్తవైన నీవు అగ్నిలో పడుతున్న సీతను ఎందుకు ఉపేక్షించావు అని అడిగారు. నేను మానవుణ్ణి, దశరథపుత్రుణ్ణి అని చెప్పాడు రాముడు. అంటే తాను మానవ ధర్మానుసారం ప్రవర్తిస్తున్నవాడినని చెప్పడమే. ఆ కాలాన్ని ఇక్కడ ఆలోచించాలి. దేవతలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గొప్ప మానవులు, ధర్మశీలురు ఉన్న కాలమది. అగ్ని, వాయువు, పృథ్వీ మొదలైనవి ప్రాకృతిక పదార్థాలే కావు. వాటి దేవతామూర్తులతో ఉత్తమ మానవులకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉండే త్రేతాయుగం అది. శీతో భవ హనుమతః అని అగ్నిని ప్రార్థించి తన మాటతో హనుమంతుని తోకమంటనే చల్లార్చగలిగిన పాతివ్రత్యాగ్ని స్వరూపం సీతమ్మ.
నాగ్నిరగ్నౌ ప్రవర్తతే, అగ్నిని అగ్ని ఏమీ చేయలేదు అని హనుమంతుడే సీతమ్మను అగ్నిగా గుర్తించాడు. ఆమెను అగ్ని ఏమీ చేయలేదు అని ప్రత్యక్షంగా చూశాడు. మరి సీతాపతికి ఆ విషయం తెలియదా? బాణాగ్రంతో మహాసముద్రాన్ని శాసించిన శ్రీరామునికి అగ్నిలో సీత ప్రవేశించడం అంటే ఆమె మరణించడం కాదని తెలుసు. సీత క్షేమంగా ఉంటుందని తెలుసు. కానీ ఆమె శక్తి లోకానికి తెలియాలి. అందుచేతే ప్రజలను దూరంగా తప్పుకోమని విభీషణుడు చెప్పినా అందరూ అక్కడే ఉండాలని రాముడు ఆజ్ఞాపించాడు. ఈ ఘట్టంలో వాల్మీకి పదే పదే రామో ధర్మభృతాంవరః, ధర్మాత్మ వంటి శబ్దాలతో రాముని ధార్మికతని చాటాడు. అగ్నిదేవుడు సీతను భద్రంగా తీసుకువచ్చి రామునకు అప్పగించి ఆమె సుశీల అని అందరూ వినేటట్లుగా తన అగ్ని సాక్షిత్వాన్ని ప్రకటించాక ధర్మాత్మ హర్షవ్యాకులలోచన, ఆనందాతిరేకంతో ధర్మాత్ముడైన రాముడు ఇలా అన్నాడు: అవశ్యం చాపి లోకేషు సీతాపావనమర్హతి, దీర్ఘకాలోషితా హియం రావణాంతఃపురే శుభా, బాలిశో బత కామాత్మ రామో దశరథాత్మజః, ఇతి వక్ష్యతి మాం లోకో జానకీమవిశోధ్యహి. పావనత్వానికి తప్పకుండా సీతే అర్హురాలు. అయినా దీర్ఘకాలం రావణాంతఃపురంలో ఉన్న సీతను రాముడు తిరిగి తెచ్చుకున్నాడు, ఎంత కాముకుడు అని లోకం నిందిస్తుంది, సీతను శంకిస్తుంది. కాబట్టి ఆ కళంకం సీతకి తనకి రాకూడదనే రాముడు మిన్నకున్నాడు. లోకాపవాదం ఉన్న రాజు పాలనకి పనికిరాడు. అందుకే ధర్మంగా ఉండడమే కాదు, ఆ ఉన్న ధర్మం ప్రత్యక్షం కావాలి. కేవలం ప్రజల ఊహకే ధర్మాత్ముడవడం కాదు, ప్రత్యక్షంగా తాను తన పత్ని ధర్మమయులు అని రుజువు కావాలి. అందుకే రాముని ఆ ప్రవర్తన. అనన్య హృదయాం సీతాం మచ్చిత్త పరిరక్షిణీం అహమప్యవగచ్ఛామి మైథిలీం జనకాత్మజాం. సీత హృదయం నన్ను తప్ప మరోవైపు చూడదు. నా చిత్తమును పరిరక్షించేది సీత. ఆ విషయం నాకు తెలుసు. ఇమామపి విశాలాక్షీం రక్షితాం స్వేన తేజసా. తనను తాను తన తేజస్సు ద్వారా రక్షించుకునే శక్తిగల మహాశక్తి సీతాదేవి. దుష్టాత్ముడైన రావణుడు మనసా కూడా ఈమెను ఏమీ చేయలేడు. విశుద్ధా త్రిషు లోకేషు మైథిలీ జనకాత్మజ, న విహాతుం మయా శక్య కీర్తిరాత్మవతా యథా. ముల్లోకాల్లోనూ పవిత్రురాలు సీత. నేను ఆమెను విడవలేను. ఆత్మవంతుడు కీర్తిని వలె. అంటే ఆత్మ నిత్యదృష్టి ఉన్నవాడు ధర్మానికే ప్రాధాన్యమిస్తాడు. ఆ ధార్మికత లోకాన కీర్తి. ఆ కీర్తినే కోరుకుంటాడు ఉత్తముడు. లోకవాక్యానికి అంత గౌరవమిచ్చే కాలమది. రాజైనవాడు సర్వజనామోదం పొందాలని, సర్వజనుల చేత రాజకుటుంబం నిష్కల్మషమైనదని మనసా అంగీకరింపబడాలని సనాతన ధర్మం. అందుకే రాముని ఈ ధర్మ నిరతిని చూసిన వెంటనే సాక్షాత్తు శంకరుడే దిష్ట్యా కృతమిదం కర్మ త్వయా ధర్మభృతాంవర అని స్తోత్రించాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.